కోసం అయితే 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ వరకు ఇది పెట్టొచ్చు. బలంగా ఆరోగ్యంగా ఉంటారు. సో ఇదైతే ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో బాదాం, పిస్తా, జీడిపప్పు, పంకిన్ సీడ్స్ ఇలా మీ ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. ఇంకొక బౌల్లో పల్సెస్, మనం కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, పల్లీలు, మినప్పప్పు ఇలాంటివి ఇంకొక బౌల్లో తీసుకోవాలండి. క్వాంటిటీ కందిపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, వేరేవన్నీ ఒక 2 స్పూన్స్ అలా వేసుకోండి. అయితే మనకు ఉగ్గు ప్రిపరేషన్ చూడండి ఇలా వస్తుంది మనకు కన్సిస్టెన్సీ అనేది మనం అకార్డింగ్ టు ద ఏజ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు ఒకటి గుర్తొచ్చింది, మీకు చూపిద్దామని తీసాను. ఇదేంటంటే ట్రావెల్ ఫ్రెండ్లీ కిట్ అండి ఇది. అంటే చిన్నది ఒక సిలికాన్ బేస్డ్. సో మనం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ని దీంట్లో పెట్టుకొని ప్రెస్ చేస్తే ఇక్కడ ముందు స్పూన్లా ఉంది కదా, దాంట్లోంచి అయితే ఫుడ్ వస్తుంది. సో రైస్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి రైస్ కూడా తీసుకుందాం. నేను ఈ కప్తో ఆల్రెడీ నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ కప్తో తీసుకుని 4 కప్స్ 5 కప్స్ వరకు తీసుకున్నాను నేను. సో రైస్ అన్నీ డస్ట్ ఉంటాయి కాబట్టి మనం అన్నీ సపరేట్గా వాష్ చేసుకోవడం బెటర్ అండి. కలిపైనా వాష్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. వాష్ చేసుకున్న తర్వాత ఇవన్నీ అయితే డ్రై చేసుకోవాలి. మనం వైట్ ఒక క్లాత్ దీనికి పెట్టేసుకోండి, టవల్ లాంటిది కానీ క్లాత్ కానీ కొత్తదైనా పర్వాలేదు, బట్ ఫ్రెష్గా ఉండాలి. వాష్ చేసిన క్లాత్ తీసుకొని కింద పరిచేసి మీకు సన్లైట్ తగిలే చోట బాల్కనీలో కానీ లేకపోతే మెయిన్ హాల్ దగ్గర కానీ ఎక్కడైనా లైట్గా సన్లైట్ తగిలే దగ్గర ఆరేసేయండి. ఆరేసిన తర్వాత ఇలా క్లాత్తో తుడుచుకుంటూ మనం దాన్ని డ్రై అయితే చేయాలి. పరిచేసుకున్న తర్వాత కాసేపు అలా ఉంచితే అది డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత అయితే మనం దాన్ని మళ్ళీ కలెక్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నార్మల్గా రోస్ట్ లాగా చేసుకోవాలి, ఫ్రై కాదు. రోస్ట్ లాగా చేసుకోవడానికి లైట్గా నెయ్యి వేసుకొని దాన్ని గోల్డెన్ షేడ్లోకి వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి. చూసారు కదా అన్నీ. నేను ఇక్కడ పుట్టు మినప్పప్పు అయితే వాడాను, అండ్ పల్లీలు కూడా లేవు. ఏవి ఉంటే వాటితో ప్రిపేర్ చేసుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే మనం అన్ని డ్రై ఫ్రూట్స్, అన్ని పల్సెస్ ఇవన్నీ ఒకటేసారి వేస్తే పిల్లలకి పడదు. సో మనం ఏం చేయాలంటే 6th మంత్ స్టార్టింగ్ కాబట్టి రైస్, కందిపప్పుని ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకుంటే బెటర్ అండి. మీరు వీక్లీ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఈ వీక్లో మీరు రైస్ ప్లస్ కందిపప్పు వేస్తే నెక్స్ట్ వీక్లో పెసరపప్పు యాడ్ చేసుకోవచ్చు, ఆ నెక్స్ట్ వీక్ శనగపప్పు, అట్లా వీక్కి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ పెంచుకుంటూ వెళ్తే మీరు ఒక 3 మంత్స్లో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే బేబీ బాడీ వాళ్ళకి ఏది పడుతుంది తెలియదు కదా, కొంతమంది అలర్జీకి ఉంటారు. అండ్ ఇది మనం రోస్ట్ చేసిన తర్వాత అది చల్లారాలి. చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునే దాంట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు చిన్న బేబీస్కి అయితే అది పేస్ట్ లాగా ఉండాలి కాబట్టి ఫైన్ పౌడర్ చేసుకోండి. కొంచెం పెద్ద పిల్లలకి కొంచెం బరగ్గా కొంచెం రఫ్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఇదొక స్టేజ్ ఆఫ్ గ్రైండింగ్. సో నేనైతే ఇది నా 2 ఇయర్స్ బాబుకి చేస్తున్నాను కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఇంత కొంచెం మరీ స్మూత్గా కాకుండా ఇలా తీసుకున్నాను. కొంచెం టెక్స్చర్ కూడా వాళ్ళకి మారుతూ ఉంటే ఈజీగా తినగలుగుతాం. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకొని స్టీల్ దాంట్లో ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. మీరు వీక్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు, 2 వీక్స్కి ఒకసారి ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆర్ 20 డేస్కి ప్రిపేర్ చేసుకుంటే అది మంచిగా ఉంటుంది. బెస్ట్ టైం టు గివ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అండి. సో కుకింగ్ ప్రాసెస్కి వచ్చేస్తే మనం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని, వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి కదా, ఆ బాయిల్ అయ్యేలోపు గ్లాస్లో మనం ఇంకొన్ని వాటర్ తీసుకొని దాంట్లో మనం ఎంతైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం 1 స్పూన్ 2 స్పూన్ 3 స్పూన్స్ అది దాంట్లో వేసుకొని వాటర్లో కలపాలండి. ఫస్ట్ వాటర్లో కలపడం వల్ల ఏమవుతుందంటే అది ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. కలిపిన తర్వాత దాన్ని అయితే మనం దీంట్లోకి వేసేసుకోవాలి. బౌల్లోకి వేసేసుకున్న తర్వాత అది కుక్ అవుతూ ఉంటుంది. అండ్ మిడిల్లో ఏంటంటే ఇవి కొంచెం చిందుతుందండి మొత్తం. సో కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు, గట్టిపడకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దానికి క్యాప్ పెట్టేసుకోండి ఇలా. సో అది చిందినా కూడా అక్కడ పడుతుంది అనమాట, మన మీద కూడా పడతాయి ఒక్కోసారి. సో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఇలా కొంచెం గట్టిపడ్డాక మీరు స్టోర్ చేసుకొని, మీరు చేత్తో తినిపించండి, స్పూన్తో తినిపించండి. లేదు బయటికి వెళ్తున్నాము అంటే ఇట్లాంటి సిలికాన్ కంటైనర్ చిన్నది తీసుకొని దాంట్లో ఫిల్ చేసుకుంటే, ఇది క్యాప్ ఉంటుందండి స్పూన్కి, క్యాప్ పెట్టేసుకొని తర్వాత ఆన్ చేసుకొని ప్రెస్ చేస్తే దాంట్లోంచి అయితే మనం ఫీడ్ చేయొచ్చు బేబీకి. సో ఇదొక బెస్ట్ యూస్ఫుల్ అండి హ్యాక్.